రోడ్డు రవాణా సంస్థలు ముఖ్యంగా డ్రైవర్లు పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పుడే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నివారించవచ్చునని ఆర్టీసీ జిల్లా వైద్యశాల మెడికల్ అధికారి పి ఉదయభాను తెలిపారు. రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా మెడికల్ అధికారి విలేకరులతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదం నిర్వహణలో బస్సు డ్రైవర్ అప్రమత్తం వ్యవహరించాలని అన్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు 100 నుంచి 150 మంది ఆర్టీసీ కార్మికులు జిల్లా వైద్యశాలలో పరీక్షలు చేయించుకుంటున్నారని తెలిపారు. వీరికి అన్ని రకాలుగా పరీక్షించి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికుల సంరక్షణ కోసం పెద్ద ఆసుపత్రులకు రిక్వెస్ట్ చేస్తామని, అనంతరం పూర్తిగా కలిసిన ఆర్టీసీ కార్మికుల వివిధల్లో చేరేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రమాదం నివారణ అందరి బాధ్యతని, రోడ్లు, గుంతలు, మలుపులు, అదే విధంగా రాత్రిపూట ఎదురుగా వచ్చే వాహనాలు వెళుతూ కంట్లో పడకుండా సపకంగా ఉండే విధంగా వీరి ఆహార పోషణలో పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. అబోవ్ 50 years వాళ్ళకైతే ఎవ్రీ ఇయర్ మనకి మెడికల్ ఉంటుంది. బిలో 50 years వాళ్ళకైతే మనకి ఎవ్రీ 3 yearsకి ఒకసారి మెడికల్ ఉంటుంది. ఇక్కడ మెడికల్లోనే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే పేషెంట్కి మనకి ముందే ఐడియా వస్తుందన్నమాట. ఫర్ సపోజ్ ఐ ఎగ్జామినేషన్ చేస్తాం, అక్కడ ఉన్నాయి కదా, ఐ ఎగ్జామినేషన్ చేస్తాం. సో చూపు ఏదైనా కలర్ బ్లైండ్నెస్ ఉన్నా, లేకపోతే నైట్ బ్లైండ్నెస్ ఉన్నా, ఇలాంటివన్నీ మనకి తెలుస్తాయి. సో కలర్ బ్లైండ్నెస్, నైట్ బ్లైండ్నెస్ని, ఇంకా మనకి రేచీకటి అంటారు కదా, సో అవి తెలుస్తాయి. అలాగే ఇంకా మామూలు జనరల్ ఎగ్జామినేషన్ అంతా కూడా చేస్తాము. అనుకుంటేనే వాళ్ళకి ఇస్తాం మనం ఫిట్ సర్టిఫికేట్. అప్పుడు మాత్రమే వాళ్ళు డ్రైవింగ్ చేయడానికి ఇది అవుతారు. మనం ఎవ్రీ మెడికల్కి ఈసీజీ చేస్తాం. రోజుకి 10 to 15 మెడికల్స్ చేస్తాం మనం ఇక్కడ. దాంట్లో ప్రతి మెడికల్కి ఈసీజీ తీస్తాం. ఈసీజీలో కనుక అబ్నార్మల్ వస్తే వెంటనే మనం దగ్గరున్న ఏదో ఒక హాస్పిటల్, మనకి ఇక్కడ ఆశ్రమ్ హాస్పిటల్కి కానీ లేకపోతే నియర్ బై హాస్పిటల్కి రిఫర్ చేస్తాం. సో దట్ అక్కడ ఉన్న కార్డియాలజిస్ట్ మనకి ఫిట్ ఇవ్వాలి. ఫిట్ ఇస్తేనే అప్పుడు మనం డ్రైవింగ్కి వాళ్ళు అర్హులని చెప్పి ఫిట్ ఇస్తారనమాట. అనేవి ఏంటంటే మనం మోస్ట్ ఆఫ్ ద హార్ట్ అటాక్స్ని మనం ముందుగానే నోటీస్ చేయగలుగుతాం. అంటే 90% మనకి ఈసీజీలో తేడా రావడం కానీ, లేకపోతే పేషెంట్కి ఏదైనా సిమ్టమ్స్, ఆయాసం కానీ, గుండె దడ కానీ, లేదంటే కొంచెం దూరం వెళ్ళగానే నడవలేకపోవడము, ఇట్లాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. కానీ కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే సిమ్టమ్స్ ఉండవు, సడన్ హార్ట్ అటాక్స్ అంటారు కదా, అట్లాంటివి మాత్రం మనం ఇంకేం చేయలేము. అట్లాంటివి బస్లోనే మనకి ఇట్లా అవ్వడం అది జరుగుతూ ఉంటుంది. 100-150 పేషెంట్స్ దాకా వస్తారు. అంటే మంత్ స్టార్టింగ్ కొంచెం ఎక్కువ మంది ఉంటారు కంపారిటివ్లీ. మనకి మెడిసిన్ సప్లై అది మంత్ స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మంత్ స్టార్టింగ్ అయితే ఎక్కువ మంది ఉంటారు. లేదు చెప్పాను కదా ఇందాక, అవుట్ సోర్సింగ్ వాళ్ళు, హై బస్ వాళ్ళు అయితే ఎవ్రీ 3 yearsకి ఒకసారి, బిలో 50 years వాళ్ళు అయితే, మోర్ దాన్ 50 years వాళ్ళు అయితే కనుక ఎవ్రీ 1 yearకి ఒకసారి వస్తారు వాళ్ళు ఫిట్నెస్కి. యూజువల్గా అందరూ ఎక్కువ కంప్లైంట్ వచ్చేది ఏంటంటే, అందరు యాక్చువల్గా దృష్టికి తీసుకెళ్లాల్సిన సిచ్యువేషన్ ఏంటి అంటే, ఈ రోడ్స్ అనేవి సరిగ్గా ఉండవు. ఇట్లాంటి గతుకుల రోడ్లో, స్పీడ్ బ్రేకర్స్లో రోజు డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళకి లంబార్ స్పాండిలైటిస్ అని, సర్వైకల్ స్పాండిలైటిస్ అని, ఇట్లాంటి బాధలు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే పద్దాకా వాళ్ళు వచ్చే ఇబ్బంది ఏంటంటే వీక్నెస్తో వస్తారు. నరాల వీక్నెస్ అండి, నడుము నొప్పి అండి, కాళ్ళు లాగేస్తున్నాయి, చేతులు లాగేస్తున్నాయి, అసలు కూర్చోలేకపోతున్నాను, సిక్ ఇవ్వండి అని చెప్పి వస్తూ ఉంటారు. సిక్కి ఎక్కువైతే ఈ సమస్య మీదే వస్తారు. ఏంటంటే ఫస్ట్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఇవి పెద్ద వెహికల్స్ కదా, బస్సెస్ అనేవి చాలా పెద్ద వెహికల్స్. సో ఏది ముందు ఎటైనా కానీ చిన్న వెహికల్స్ వాళ్ళకే ఇబ్బంది, బస్సులో ఉన్న ప్రయాణికులకి అందరికీ ఇబ్బంది. సో డ్రైవర్కి ఫిట్ ఇచ్చేటప్పుడు మేము 100 సార్లు ఆలోచించిస్తాము. బాడీ టు టో, అంటే హెడ్ టు టో ఎగ్జామినేషన్ చేస్తాం వాళ్ళకి, పైనుంచి కింద దాకా ఏదైనా ఎగ్నామల్ ఉందా, కాళ్ళు కూడా చెక్ చేస్తాము. సో ఏంటంటే ఫిట్ అంత ఆలోచిస్తాం మేము వాళ్ళకి ఫిట్ ఇవ్వడానికి. సో వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా సేమ్ అంతే కొంచెం బాధ్యతగా చేస్తే వెనకాల ఉన్న ప్రయాణికులకి ఇబ్బంది ఉండదు. వాళ్ళ అసలు ఎటువంటి సంబంధం లేని ముందు చుట్టుపక్కల ఉన్న జనాలకి, రోడ్డు మీద వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. సో